తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో ఆడవాళ్ళు ఉదయాన్నే లేచిన వెంటనే ఖచ్చితంగా ఈ 2 పనులు చేస్తే ఇక ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆనందోత్సవాలు, ఎవరికి ఏ రోగం లేకుండా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పుకోదగ్గ విషయాలు, వస్తువులు లేదా మనం మార్చుకోవాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయంటారా? మనకి శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పింది కదమ్మా. ఆ విషయంలో ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో, గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారు అని చెప్తూ ఉంటారు. ఎక్కడైతే స్త్రీ రోధిస్తుందో అక్కడ దేవతలు సంచరించరు అని మన శాస్త్రాల్లోనే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆడవాళ్ళు చేసేటువంటి 2 పనులు అనేటువంటిది మీరు చెప్పారు, అడిగారు. అలాగే వాళ్ళు బాధపడకుండా ఉండేలా చూసుకునేటువంటి బాధ్యత పురుషుడికి ఉంటుంది. ఇక చిన్న చిన్న వస్తాయి, ఏదో చిన్న చిన్న గొడవలు రావడం, మిస్అండర్స్టాండింగ్స్ రావడం, మళ్ళీ నార్మల్ అయిపోవడం, దట్ ఈస్ కామన్. అంతేగాని వాళ్ళని హింసించేసే అంత బాధ, నువ్వు డబ్బులు తీసుకురా, లేకపోతే నువ్వు ఇది ఒక రకంగా అవమానించడము, ఇవి మాత్రం చేయడం ద్వారా ఫస్ట్ ఇంట్లో లక్ష్మి నిలబడదు అని చెప్తారు శాస్త్రం. ఎందుకంటే స్త్రీలో స్వయంగానే అమ్మవారి యొక్క శక్తి ఉంటుందని శాస్త్రం చెప్తుంది, స్త్రీలో ముఖ్యంగా. కాబట్టి వాళ్ళు రోధించడము అనేది మొట్టమొదటిగా మంచిది కాదు. అదేవిధంగా మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే, రోధించడము, వాళ్ళు బాధపడడం ఎంత మంచిది కాదో, వాళ్ళ ఇంట్లో చేసుకునేటువంటి కొన్ని నియమ నిబంధనలు కొన్ని పాటించకపోవడం కూడా మంచిది కాదని చెప్తుంది. అంటే ఎలాగా, బయట చేస్తారు ఇప్పుడు 27 డేస్కి ఒకసారి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది కదా, ఆ సమయంలో కొంచెం వంటగదిలోకి వెళ్లకుండా, దేవత సంబంధించిన వాటికి జోలికి వెళ్లకుండా ఉండడం చాలా ముఖ్యమైన అంశం. ఓకే, దేవత సంబంధిత క్యాన్ బి అవాయిడెడ్ గురుగారు. వంట అయితే ఖచ్చితంగా ఆడవాళ్ళు చేయాల్సిందే కదా. ఎందుకు చెప్పారంటే అమ్మ, చెప్తాను చూడండి. అగ్ని కార్యం అదొక యజ్ఞం లాంటిది వంట కూడా, ఒకటి. రెండవది, ఆ సమయంలో అంతసేపు నిలబడి ఉన్నప్పుడు ఆ వేడి సెగ తగిలినప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి స్త్రీలకి, అది ముఖ్యంగా కారణం. ఓకే. ఇంకోటి, ఎక్కడ అగ్ని ఉంటుందో, ఎక్కడ దేవతా సంబంధించింది ఉంటుందో అక్కడ అసలు అంటే ఒక రహస్యం ఇది చెప్పాలంటే. ఎందుకంటే చెప్తా చూడండి, మనం పూజ గదిలోనో లేకపోతే టెంపుల్స్కి ఎందుకు వెళ్ళొద్దు అంటారు, పూజ గదిలో ఎందుకు అక్కడికి వెళ్ళొద్దు అంటారు, అగ్ని కార్యం దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే, అగ్ని ఎక్కడ వెలుగుతుందో, పూజ ఎక్కడైతే జరుగుతుందో దీపం పెట్టి టెంపుల్లో కానీ ఇంట్లో కానీ, అక్కడ దేవతలతో పాటు కొన్ని భూత పిశాచాలు కూడా అక్కడ ఉంటాయి. అందుకే మనం చూడండి, పూజ చేసేటప్పుడు పవిత్రోవ చేసిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు వాసన చూసి ఎడం వైపు వేస్తారు. ఇట్లా ఉచ్చిష్టంతో భూత పిశాచ అనేటువంటి మంత్రం చదువుకొని. ఎందుకు వేస్తారు అంటే, అక్కడ వాళ్ళు ఉన్నారని అర్థం. వాళ్ళు ఎందుకు ఉంటారండి అక్కడికి వచ్చి? శివాలయంలో శివుడి దగ్గర ఎందుకు కూర్చుంటారు అంటే, ప్రేతలుగా తిరిగేటువంటి కొన్ని భూత పిశాచాలు వాటికి మోక్షం కలగాలని పాపం అవి తపిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో తొందరగా అట్రాక్ట్ అవుతాయి వీళ్ళలోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడెక్కడా కూడా మనసులో నామస్మరణ చేసుకోవద్దని చెప్పలే స్త్రీని. చక్కగా నీ మనసులో నువ్వు కూర్చొని రెస్ట్ తీసుకొని రూమ్లో చక్కగా ఓం నమో నారాయణ అనుకోండి, తప్పలేదు. ఓం నమ శివాయ అనుకోండి, శ్రీమాత్రే నమః మనసులో తలుచుకోండి తప్పలేదు. ఎందుకంటే బీజాక్షరాలు కాదు, ఓన్లీ నామస్మరణ చేసుకోమని చెప్పింది. వామాచారంలో బీజాక్షరాలు కూడా చేస్తారు చెప్పాలంటే. కొన్ని ఉన్నాయి వామాచారాలు, కౌలాచార పద్ధతులు, ఆ సమయంలోనే జపాలు కూడా చేస్తారు, అది వేరు. కానీ ఎందుకంటే అది ఆ పద్ధతులు ఎంత సునాయాసంగా వాళ్ళకి వస్తాయో, ఆ సరైనటువంటి పద్ధతి పాటించకపోతే దాంట్లో ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఎందుకంటేనేమ్మా, ఇప్పుడు మనసులో ఉన్నటువంటి దేవుడైతే ఎక్కడికి పోడుగా, ఆయన ఎక్కడికి పోడు. ఎందుకంటే ఆయన ఉండాల. ఆయనకేదో అయిపోద్దని కాదు, మీరు గుడికి వెళ్ళడం వల్ల, పూజ గదిలోకి వెళ్ళడం వల్ల, అగ్నికి వెళ్ళడం వల్ల ఆయనకేదో అవుద్దని కాదు, మీకు ఎఫెక్ట్ అని వెళ్ళొద్దని చెప్పారు స్త్రీలకి. అందుకని నామస్మరణ చేసుకోండి, తప్పేం కాదు. ఇవి ప్రధానంగా పాటించాలమ్మా ఇంట్లో వాళ్ళు. ప్రధానంగా పాటించవలసినవి ఇవి. ఇక ఇల్లు గృహము, ఇల్లు స్త్రీ వేరు కాదని చెప్పింది శాస్త్రం, 2 ఒకటేనట. అందుకే ఇల్లుని చూసి ఇల్లాలను చూసి ఇల్లుని చూసి ఇల్లాలని చెప్పొచ్చు అంటూ ఉంటారు. అంటే లోపలంతా నీట్గా ఉంది, అర్థమైపోద్దా ఇవి చాలా సిస్టమేటిక్గా ఉండే తత్వం. భర్త చేసేటువంటి ధార్మికమైనటువంటి విషయాలకు సహకరిస్తే అదే గొప్ప ధర్మంగా చెప్పింది శాస్త్రం. అంటే ఆయన పూజ చేసుకుంటా అన్నాడు, చక్కగా అతనికి అమర్చి పెట్టడం.
ఆయన ఒకవేళ అధర్మం వైపు వెళ్తుంటే ఆపేటువంటి ఇది కూడా భార్యకు ఉందని చెప్తుంది శాస్త్రం. ఎస్. అందులో ఎటువంటి ఎక్కడా కూడా నువ్వు అతను చేసే వాటికి నువ్వు వంతు పలకాలి, ఆయన ఎటుపోయినా సరే నువ్వు సైలెంట్గా ఉండాలని ఎక్కడ చెప్పలే. సపోర్ట్ చేయమని అంటే మంచి పనులకి మాత్రమే అంతే, మంచి పనులకు మాత్రమే. ఎందుకంటే అది అక్కడతో ఆగదు, తర్వాత తరాలకు వెళ్తుంది కదా అది. అదొకటి. అయితే ఇక్కడ ఏంటంటే శాస్త్రంలో ప్రతి గృహిణి కూడా లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవాలని చెప్తుంది శాస్త్రం. ఓకే. లక్ష్మీ అష్టోత్తరం ప్రతి గృహిణి ఎప్పుడైతే చేస్తుందో చక్కగా ఏం లేదు, కూర్చున్నాము, అమ్మవారి పటం పెట్టుకున్నాము, చేస్తున్నాము, 100% ఒక నామం చదువుతూ ఒక పుష్పం వేయండి, లేకపోతే కుంకుమ వేయండి. కుంకుమని చాలామంది ఏం చేస్తారంటే, అయ్యో వాడేసాం కదా, ఈ రోజు ఇంత కుంకుమ అసలు ఏం చేయాలా అని డౌట్ పడతారు. ఏం అక్కర్లేదు, చక్కగా ఆ కుంకుమని మళ్ళీ జల్లించేసి మళ్ళీ వాడచ్చు. కుంకుమ మళ్ళీ రీయూజ్ చేయొచ్చు, తప్పేమీ కాదు. ఓకే. అవి ఏమీ పాడైపోవి, చక్కగా వాడుకోవచ్చు. అంటే ఆల్రెడీ పూజకి యూజ్ చేసిన కుంకుమ అదేమి మనం అర్చన చేసాం. ఇప్పుడు ఒక కుంకుమ బర్రెలను పెట్టుకున్నామమ్మా, ఒక్కొక్క నామం చదువుతూ లక్ష్మీదేవి నామం చదువుతూ కుంకుమ వేస్తూ ఉన్నాం ఎంతో భక్తిగా. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ కుంకుమని చక్కగా తీసుకొచ్చి మళ్ళీ కొంచెం జల్లించేసి మళ్ళీ అందులో వేసి మళ్ళీ వాడుకోవచ్చు, తప్పేం కాదు. శ్రీచక్రం మీద వేసే కుంకుమను కూడా మళ్ళీ వాడచ్చు, జమ చేస్తూ ఉంటాం. జమ చేసుకోండి, తప్పదు. కానీ ఓవర్ అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ వాడచ్చు అని చెప్తుంది శాస్త్రం. సో ఇంకా గురుగారు, లైక్ ఆడవాళ్ళు ఉదయం లేచిన పినమట తప్పనిసరిగా చేయాల్సింది. ఆడవాళ్ళనే కాదమ్మా, పురుషులు కూడా ఫస్ట్ కృతజ్ఞతను ఆవిష్కరించుకోవాలి భూమికి. అమ్మ నువ్వు నన్ను మోస్తున్నావు, స్నానం చేస్తున్నాం, అందరూ చేయాలి, స్త్రీలనే కాదు. గంగాదేవికి గంగేచ యమునేచ గోదావరి అని అనుకొని మనం స్నానం చేస్తాం. అదేవిధంగా అన్నం తినేటప్పుడు అన్నపూర్ణాదేవికి నమస్కరించుకోవడం. ఇక్కడ చాలా మంత్రాలు ఉంటాయి, ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, మీ ఇష్టదేవతను 7 సార్లు తలుచుకున్నా చాలు. 7 సార్లు అంటే అలాగా ఇప్పుడు అమ్మవారి భక్తులు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుని ఆనందిన్నాం. అదే మంత్రం. నిద్రలేసిన ఏమండి నాకు కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే అని నాకు ఈ శ్లోకం రావట్లేదండి, నాకు ఎట్లా మర్చిపోతున్నాను అనుకునే వ్యక్తికి ఒకటి వస్తే ఒకటికి రావట్లేదు అంటే శ్రీమాత్రే నమః అనుకోలేకండి, లేకపోతే ఓం నమో నారాయణ అనుకోలేకండి, నమశివాయ అనుకోలేకండి. అదే గొప్ప మంత్రం. అవి మెయిన్గా పాటించాలి, పిల్లలకి నేర్పించాలి. స్త్రీ ఏంటంటే ఆవిడ పాటించడంతో పాటు పిల్లలకి నేర్పించాలి. పిల్లవాడు ఎవరి మాట బాగా వింటాడంటే తల్లే మొదటి గురువు. తల్లి ఏది చెప్తే అది వింటాడమ్మా. సో పిల్లడి యొక్క భవిష్యత్తు పూర్తిగా తల్లి చేతుల్లో ఉంటుంది. అందుకని ఇప్పుడు ఎంత చక్కగా ఉంటే ఆ ఇల్లు అంత బాగుంటుంది. అందుకే ఇవన్నీ చెప్పారు శాస్త్రంలో. గురుగారు, ఇప్పుడు 2 క్వశ్చన్లు చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ గురుగారు. ఒకటి ఏంటంటే, స్నానం చేసిన తర్వాతనే కిచెన్ రూమ్లోకి ఎంట్రీ ఆడవాళ్ళు కంపల్సరీ అని. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ముందు ఇల్లు తుడుచుకున్న వెంటనే స్నానం చేసి అప్పుడు కిచెన్ రూమ్లోకి వెళ్ళాలి. మీరు దేన్ని సపోర్ట్ చేస్తారు? అంటే ఒకటేనమ్మా, ఇక్కడ అసలు ఈ పద్ధతి ఎందుకు పెట్టారనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇది కాంట్రవర్సీ చేయాలా, కాంట్రవర్సీ చేయకూడదా, మీరు అన్నట్టు కాంట్రవర్సీ క్వశ్చన్ ఇది. ఇక్కడ అసలు ఎందుకు వెళ్ళమన్నారు స్నానం చేసి మన వంటగదిలోకి అంటే, నువ్వు వండినటువంటి పదార్థం ఏదైనా సరే, నువ్వు ఏం వండినా, ఆఖరికి కాఫీ చేస్తావా, టీ చేస్తావా, పప్పు వండుతావా, అన్నం వండినా కానీ దాన్ని తీసి చక్కగా భగవంతుడికి నివేదన చేయాలి. స్నానం చేయకుండా భగవంతుడికి నువ్వు ప్రసాదం వండుతావా? అందుకని స్నానం చేయమన్నారు. స్నానం చేసి ఎందుకు ఊడ్చమంటారు అంటే, ఊడ్చుకుంటూ పూజ గదికి సంబంధించిన దగ్గర కూడా ఊడ్చాల్సి వస్తుంది ఒక్కోసారి. స్నానం చేయకుండా పూజ గది దగ్గరికి ఎలా వెళ్తావు అనేటువంటి దాంతో స్నానం చేయమంటారు. అందుకని కొంతమంది ఏమంటారు, పొద్దున్నే అంటే కష్టం కదా, పూజ గదిని మాత్రం నేను వదిలేసి మిగిలింది మొత్తం ఊడ్చేసి తర్వాత స్నానం చేసి పూజ గది కూడా ఊడ్చుకోవచ్చు, తప్పేం కాదు. అట్లా మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే థంబ్ రూల్స్ పెట్టలేదు, కొంచెం ఆలోచించే పెట్టింది శాస్త్రం కూడా. అంతే అది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.